వరల్డ్ వార్ గేమ్. ఈరోజు మనం సర్వైవల్ సిరీస్ పార్ట్ 3 కంటిన్యూ చేయబోతున్నాం. క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్ సర్వైవల్ సిరీస్ పార్ట్ 3 గైస్. ఇది మీరు పార్ట్ 1 పార్ట్ 2 చూస్తేనే పార్ట్ 3 మీకు అర్థమవుతుంది, లేకపోతే మీకేం అర్థం కాదు. అందుకే పార్ట్ 1 నుంచి చూడండి గాయస్. మనం గేమ్లోకి వెళ్తున్నాం గాయస్. అన్నట్టు మన సర్వైవల్ సిరీస్లో మనం బేస్మెంట్ ఉన్నాగా దాన్ని ఎక్స్పాండ్ చేసి మనం చాలా పెట్టాలి గాయస్. చాలా చెస్ట్లు పెట్టాలి, కలర్ బెడ్స్ పెట్టాలి, చాలా పెడదాం. సర్వైవల్ వరల్డ్ మై వరల్డ్ వెళ్తున్నా గాయస్. నువ్వు క్రియేటివ్ వరల్డ్ వద్దయ్యా, చచ్చిపోతా. సరే వెళ్ళిపోతున్నాం గాయస్. గేమ్లోకి వెళ్ళిపోతున్నాం గైస్. మీరు లైక్ చేయాలి, లైక్ సబ్స్క్రైబ్ చేయాలి గైస్. నాకు మీ సపోర్ట్ అవసరం గైస్. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా వీడియోస్ పైన వీడియోస్ పెడతాను గైస్. నేను ఇంకొత్త గేమ్ కూడా షాడో ఫైటర్ అని ఒక కొత్త గేమ్ కూడా అప్లోడ్ చేశాను గైస్ వీడియోస్, దాన్ని కూడా చూడండి. అబ్బా వీడియోనా క్లోజ్. ఇప్పుడు మన వరల్డ్లోకి వెళ్ళిపోవాలి గైస్. మన వరల్డ్లోకి వెళ్ళి కొన్ని మార్పులు చేయాలి మన బేస్మెంట్లో. అబ్బాయి కూడా గంట తీసుకుంటుంది. అలాగే గేమ్లోకి వెళ్ళే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్. మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీరు అసలు ఏం చేయట్లేదు గాయస్. నా ఫేస్ రివీల్ ఒకసారి ద వైరర్ డ్యామ్ అని ఒక వీడియో చేశాను గాయస్. ఆ వీడియోలో అయితే మీరు నా ఫేస్ రివీల్ చేశాను గాయస్. మీరు ఆ వీడియో చూడకపోతే చూడండి. ఊరిని వణికింది. ఎన్ని జాంబీస్ ఉన్నాయో గాయస్. మన ఐటమ్స్ అన్నీ హోగియా గాయస్. ఆడ మళ్ళీ పోయి తెచ్చుకోవాలి. అక్కడ మనం పోయినసారి చూసాం కదా గాయస్ ఎన్ని జాంబీస్ ఉన్నాయో. అస్సలుకి దేవుడా గాయస్, మీరేమనుకోకపోతే నేను క్రియేటివిటీలోకి వెళ్తాను. నన్ను క్షమించండి గాయస్, నన్ను క్షమించండి. క్రియేటివిటీలోకి వెళ్తున్నా. ఇప్పుడు నేను ఎంత దూకినా చిన్నది నాకు నేనే తోపిని. ఎరా జాంబీగా అయిందా, నన్ను చంపేస్తావా? నమస్తే గురు. నన్ను చంపుతావా? అవి నీకు ఇలా కాదు, ట్రైడెంట్ తీసుకొడతా. అయిపోయినారు బచ్చా. అమ్మ నష్టం నాకు వచ్చేసింది. నా ఐటమ్స్ అన్నీ ఏడా ఉంటాయి బచ్చా. ఎలా క్రియేటివిటీలో ఉంటే నువ్వు నన్ను కొట్టలేవురా నాన్న. కొట్టలేవు. నేను ఒక్కసారి చెప్తా కొట్టలేవని. ఎవరున్నారా బ్యాక్కి? ఇది మొత్తం టార్చెస్తో పెట్టేద్దాం గైస్, అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది గేమ్. మీరేమనుకోవద్దు గైస్, ప్లీజ్ గైస్. మొత్తం టార్చెస్ పెట్టుకున్నాం గైస్. ఇప్పుడు వెళ్ళి సర్వైవల్లో మరి మన ఐటమ్స్ మొత్తం తీసుకున్నాం గైస్.
తగ్గేది ఐటమ్స్ మొత్తం తీసేసుకొని గేమ్ నుంచి బయట నేను ఒక స్టాక్ వుడ్ తీసుకుంటా గాయస్, ఏమనుకోమకండి. వుడ్డే కదా ప్లీజ్ గాయస్, ఏమనుకోమకండి ప్లీజ్. వుడ్ తీసేసుకోండి. అబ్బా మళ్ళీ స్టోన్ వచ్చేసింది. మన ఐటమ్స్ అన్నీ మనకు వచ్చేస్తున్నాయి గాయస్. ఏంటబ్బా నా ఐటమ్స్ అనేవి, అమ్మా నా ఐటమ్స్ పోయినాయి. నా పికాక్స్ పోయిందయ్యా. ఏం కాదులేండి, చేసుకుందాం. ఏం చేస్తాం. క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ పెట్టేసి స్టోన్ పికెక్స్ చేసుకొని వెళ్ళి వేసేద్దాం. ఐరన్ వచ్చేసా గాయస్, ఐరన్ దొరికింది. మనం ఐరన్ అప్డేట్ ఇంకో ఉండదు కూడా. టూవేనా మహాదారుణం గాయస్. మరి టూ ఇచ్చారు బాగా, మరి టూవే ఇచ్చారు గాయస్, మరి టూవే ఇచ్చారు గాయస్ ఈ గేమ్ వాళ్ళు. కోల్ కూడా ఉంది ఇక్కడ, కోల్ మైన్ చేద్దాం. కోల్ కూడా మైన్ చేసుకున్నాం. ఐరన్ ఇంపార్టెంట్ గాయస్ ఎప్పుడైనా, కాకపోతే అదే లేదు కదా గాయస్ ఎప్పుడైనా. ఓ కేక్స్తో మైన్ చేస్తాను ఏంది. మనం మన బేస్మెంట్లోకి వెళ్ళిపోదాం గాయస్. నేను ఇక్కడ ఉండా ఉండా. గాయస్ నేను వచ్చేసి ఇప్పుడు మళ్ళీ మైన్ చేసుకుంటూ పైకి వెళ్తున్నా. ఈ టెక్నిక్ చూసుకోండి గాయస్. ఫస్ట్ మనం పైన బ్లాక్స్ మైన్ చేస్తే మనకి బ్లాక్స్ వస్తాయి గాయస్. మన వచ్చే బ్లాక్స్తో ఇంకా పైకి వెళ్ళచ్చు గాయస్. చేయాలి గాయస్. మార్నింగ్ చేయాలంటే ఇట్లా క్లిక్ చేసి, ఓ మై గాడ్ కమెంట్స్లోకి వెళ్ళిపోయాను గాయస్. ఇక్కడ స్లాష్ అని ఒకటి ఉంటుంది గాయస్, దాన్ని క్లిక్ చేసి టైం క్లిక్ చేసి మార్నింగ్ చేయాలి గాయస్. డే అని వచ్చింది, డే క్లిక్ చేస్తే మార్నింగ్ అయిపోద్ది గాయస్. సెట్ డే అయిపోయి మార్నింగ్. మనం పైకి వెళ్దాం గాయస్. అబ్బా బయట వర్షం పడుతుంది గాయస్, మన టైం బాగాలేదట. మన బేస్మెంట్ ఎక్కడ గాయస్?
వేరే మై బేస్మెంట్ ఇక్కడే ఎక్కడ ఉండాలి నా బేస్మెంట్. అమ్మా కొడుతున్నారయ్యా సచ్చా దేవుడా ఇప్పుడు ఎలా అమ్మా పడిపోతా. సైడ్ ఉందా గాయస్ నా బేస్మెంట్? అమ్మా ఇక్కడ ఉంది గాయస్. పదరా బాబా తీసావు అంతా నా పెట్టుకుని వెదర్ కొట్ట ఏం చేద్దాం బస్ క్లియర్ కూడా క్లియర్ వర్షం తగ్గిపోవట్లేదండి గాయస్. కొట్టినాను మళ్ళీ ట్రై చేద్దాం ఉండండి. మన స్విమ్మింగ్ పూల్ నీళ్ళు లేని స్విమ్మింగ్ పూల్ గాయస్ అది గాయస్ ఇక్కడ మనం గార్డెన్ చేద్దాం అనుకున్నాం కదా. ఫస్ట్ డిగ్ చేద్దాం అన్నమాట గాయస్. పెట్టగాలి గైస్. చెస్ట్లోకి వెళ్ళి మన సామాన్లన్నీ పెట్టేద్దాం గైస్. ట్రైడెంట్ వచ్చేసింది గైస్ మనతో. ఇవి అవసరం లేండి. షవల్ చేసుకొని వెళ్దాం పదండి కుమ్మేద్దాం. ఇప్పుడు మనం గ్రాస్ తీసుకుని ఇక్కడ గార్డెన్ చేసుకుందాం అనుకున్నాగా ఇటట్టు సరిపోద్ది అనుకుంటా గాయస్. ఎక్కువగా తెచ్చాను సరిపోతుందండి. నేను బ్లాక్స్ అని గాయస్ ఇంకా గాయస్ ఒక బ్లాక్ తీసాను గాయస్. మనం ఫార్మ్ ఎక్కడ చేద్దామో కామెంట్ చేయడం మర్చిపోకండి గైస్. ఇప్పుడు మనం క్రియేటివిటీలో ఒకసారి మారి గ్రాస్ బ్లాక్ అక్కడ పెడతాం గైస్. ఎందుకంటే మళ్ళీ మనం గ్రాస్ తెప్పినాం కదా. గ్రాస్ బ్లాక్ తీసుకొని ఇక్కడ ప్లేస్ చేసి మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది గైస్. ఇక్కడ పెట్టేసి అయిపోయి స్ప్రెడ్ అవుతుందా. వాటర్ కూడా కావాలి గాయస్. ఇక్కడ మనకి వాటర్ కూడా కావాలి గాయస్.
వదిలేండి. ల్యాండింగ్ గెట్సే మనకి ఎక్కువ. మళ్ళీ బ్లాక్ అంటే క్షమించండి గాయస్, తీసుకోవాల్సి వచ్చింది. క్షమించండి గాయస్. ఒక బకెట్ చేసుకొని ఇంకో బకెట్ చేసుకోవాలి. మిగతాది ఇలా పండించండి. గాయస్ ఇప్పుడు మన దగ్గర వాటర్ కదా, మన దగ్గర అసలు వాటర్ ఉన్నాయంటారు గైస్? నాకు బాగా డౌట్ ఉంది గైస్. ఒక నిమిషం గైస్, క్రియేటివిటీలో మారి చూద్దాం. క్రియేటివిటీలోకి మారి చూస్తున్నాను గాయస్, అక్కడ దగ్గరలో వాటర్ ఉన్నాయని. ఓ గాయస్, ఇక్కడ ఎక్కడ వాటర్ లేవు గాయస్. సర్లేండి, మనం అక్కడ బుట్టలో వేగా అందులో వాటర్ నింపుతాం. వాటర్ నింపేద్దాం గైస్. స్విమ్మింగ్ పూల్ నింపచ్చు అనుకోండి, కాకపోతే చీటింగ్ కదా గైస్. అందుకే ఆ గుంటలో మొత్తం నింపేద్దాం. పోయింది గైస్. ఇప్పుడు సర్వర్లోకి మాట్లాడతాను గైస్. అసలు మనం ఇక్కడ తయారు చేసుకుందాం గైస్, ఫార్మ్, వాటర్ ఫార్మ్. ఇక్కడ తయారు చేసుకుంటే మనకి కరెంట్ అప్పుడు సప్లై చేసుకోవచ్చు మంచి వాటర్ని. పదండి గైస్ చేద్దాం. వేస్ట్ అయిపోయింది గాయస్. లోపల పెట్టుకుందాం బకెట్స్ గాయస్. మళ్ళీ క్రికెట్ మళ్ళీ మొత్తం పెట్టేద్దాం గాయస్ గార్డెన్లో. మరేం చేద్దాం గాయస్, చాలా కష్టం, ఇవి అవ్వట్లేదు గాయస్. నాకు కోపం వచ్చింది గాయస్ ఇది కదా. నాకు ఇప్పుడు చాలా కోపం వచ్చింది.
గ్రాస్ బ్లాక్. హలో గాయస్, నేను ఈ గార్డెన్ ప్లేస్ చేసిన తర్వాత కొన్ని ఫ్లవర్స్ కూడా ప్లేస్ ఇక్కడ పెడతాను గాయస్. ఫ్లవర్స్ పెడితే అప్పుడు అది గార్డెన్లా ఉంటుంది గాయస్. ఫ్లవర్స్ పెడతాం గాయస్. ఫ్లవర్స్ ఇక్కడ గార్డెన్ బాగుందా గాయస్? గార్డెన్ కూడా ఫినిష్ గాయస్. ఇప్పుడు పెట్టి ఇంట్లో పంపించేసి మన సర్వే వల్ల మారిపోతుంది గాయస్. ఇది సర్వైవల్ సిరీస్ అనుకోండి, కాకపోతే క్షమించండి గాయస్, జరిగిపోయింది. తప్పు అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది, మీరు పట్టించుకోమాకండి. Star Charge. ఈ మైనింగ్కి ఎక్కువ రోజులు పెట్టేటట్టు చాలా టైం పట్టింది గైస్. నేను సైలెంట్గా ఉంటే మీకేం ఇబ్బంది లేదు కదా గైస్, ఎందుకంటే నేనేం మాట్లాడాలి గైస్, మైండ్ చేస్తున్నా అంతే కదా గైస్. నేను 2 బ్లాక్స్ మైండ్ చేస్తున్నా గైస్, బాగుంటుందని. గాయస్ కేవ్ ఓర్ని షట్. కేవ్ అయితే చేతులు నాకు కనపడకూడదు, బేస్మెంట్ కట్టినప్పుడు చేతులు కనపడితే ఏ కేవ్ 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 నాకు దొరికింది నన్ను ఎక్కిరిస్తారు గైస్. చేతులనికి బాగా పొగరెక్కువ గైస్. నా దగ్గర ఉంది నీ దగ్గర లేదు అంటారు గైస్ ఏదనంటే. అమ్మా పికాక్స్ బ్రేక్ రోయ్, అది మళ్ళీ చేసుకున్నాం. ఏం ఓపెన్ చేశారా? గాయస్ ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్. వెళ్ళే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.